వస్త్రాలే ఎందుకు ధరిస్తారు? అసలు ఈ దీక్ష వెనుక ఉన్న రహస్యాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు ఈ అయ్యప్ప మాలను వేసి 41 రోజుల పాటు కఠినమైన దీక్షను చేసి అయ్యప్పని దర్శించుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ దీక్షలో భాగంగా కటిక నేల మీద పడుకోవటం, 41 రోజుల పాటు చల్లని నీళ్లతో స్నానం చేయటం, పాదరక్షలు వేసుకోకపోవటం, నల్లని దుస్తులను ధరించటం, ఒక్క పూటనే భోజనం చేయటం వంటి నిబంధనలను ఈ అయ్యప్ప దీక్షలో పాటిస్తారు. అయ్యప్ప మాలలను వేసిన వారిని స్వామి అనే ఎందుకు పిలుస్తారు అనేది మనం తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు. ఈ దీక్షను 41 రోజుల పాటు కొనసాగిస్తారు. ఈ దీక్షలో ఉండేవారు రుద్ర